హాయ్ అండి, నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే అసలు పప్పు నానబెట్టే పని లేకుండా, రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా గోధుమ పిండితో ఈ విధంగా దోశలు వేశారంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలండి. బియ్య పిండి వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా జల్లించేసేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేనైతే జల్లించేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకుని లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు కారం బదులు పచ్చిమిరపకాయ కట్ చేసేసుకొని ముక్కలుగా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి తగిన నీళ్లు పోసేసుకొని దోశల పిండిలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పొద్దున్నే హడావిడి లేకుండా అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండితో దోశలు వేశారంటే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇదిగోండి దోశల పిండి అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది కదా. పిండి నానబెట్టేసుకొని ఇప్పుడు మూత తీసేసుకొని గరిటతో ఒకసారి పిండిని కలిపేసేసుకున్నామండి. పిండి అనేది ఈ విధంగా దోశల పిండిలా ఉండాలి. మరీ పలుచగా కాదు, అలా అని చిక్కగా కాదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దోశల పిండి పెట్టేసుకొని ఒక చుక్క నూనె వేసేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండి తీసేసుకొని ఈ విధంగా దోశలా వేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలండి. చుట్టూ అంతాను దోశ పైన ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత దోశని కదపకుండా 2 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ దోశ అనేది సైడ్స్ అన్ని లూజ్ అయిపోయాయి కదా. దీన్ని రెండవ వైపు తిరగ వేయకుండా ఒక వైపే కాల్చుకోవాలండి. అప్పుడే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇదిగోండి రెండవ దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఒక గరిటెడు పిండి తీసేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ దోశని కాల్చుకోవాలండి. ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఈ దోశని రెండో వైపు కూడా తిరగ వేసేసుకుని కాల్చుకోవచ్చండి. కాకపోతే ఈ దోశలు అనేవి మెత్తగా వచ్చేస్తాయి అనమాట. ఒక వైపుకు కాల్చుకున్నారనుకోండి క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయి. నేను ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోధుమ పిండి దోశలు అనేవి మంచి కలర్ వచ్చాయి కదా. అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ గోధుమ పిండి దోశలు అనేవి మీకు ఇష్టమైన చట్నీతో తినేయచ్చండి, లేదా ఇలా ప్లెయిన్ గా అయినా తినేయచ్చు. చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, చూసేసారు కదా, అప్పటికప్పుడు చేసుకుని గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయి కదండి. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ గోధుమ పిండి దోశల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఒకసారి యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.